ఓకే. సో, ఈ మధ్య క్యాన్సర్ అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా అందరికీ ఉంటుంది. ఇట్స్ లైక్ వెరీ నార్మల్. ఇప్పుడు మీరన్నట్టు థైరాయిడ్, షుగర్, బీపీ ఎట్లా వస్తుందో అందరికీ వస్తుంది. సో, అది మేల్‌లో ఎక్కువుంటుందా? ఫీమేల్‌లో ఎక్కువుంటుందా? ఫస్ట్ మీరు చెప్పిన ఫస్ట్ పార్ట్ అందరికీ వస్తుందని కాదు. డెఫినెట్‌లీ ఒక 50 ఇయర్స్, 100 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. అంటే ఒక 100 పీపుల్‌లో 10 పేషెంట్స్‌కి క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉన్నప్పటికి ఇప్పుడు 20 మెంబర్స్‌కి వస్తుందనుకోండి. సో, ఓకే. ఇన్సిడెన్స్ పెరిగింది. ఓకే. రకరకాల కారణాలు. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు. మన తినేటువంటి ఫుడ్‌లో వచ్చేటువంటి చేంజెస్ కావచ్చు. యంగ్‌స్టర్స్ ఇప్పుడు కొత్త అలవాట్లకి దే ఆర్ గెట్టింగ్ యూజ్డ్ టు ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్. సో, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ చేంజెస్ బేస్‌లైన్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ అనేది పెరిగింది. కానీ యాడ్ ఆన్ టు దిస్ మనకిప్పుడు ఫ్యామిలీ సర్కిల్స్ పెరిగాయి. ఫ్రెండ్స్ సర్కిల్స్ పెరిగాయి. వాట్సాప్ గ్రూప్స్ పెరిగాయి. సో, ఎక్కడో డిస్టెంట్ ఫ్యామిలీ మెంబర్‌కి కూడా ఏదో ఒక జబ్బు వచ్చినా కానీ ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ డిస్కషన్. సో, దట్ వే చూసుకుంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీ ఆర్ ఎవ్రీ ఫ్రెండ్స్ గ్రూప్ ఆర్ ఎవ్రీ క్లాస్మేట్ వాళ్ళల్లో అందరిలో కన్సిడర్ చేసుకుంటే ఎవరికో ఒకరు క్యాన్సర్ వచ్చినట్లు ఫీలింగ్ అంటే మనకు వస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ ఎవ్రీవన్ ఈస్ గెటింగ్ ఇట్. ఓకే. ఖచ్చితంగా ఇన్సిడెన్స్ పెరిగింది. అలాగనే అవేర్‌నెస్ కూడా కొంచెం ఇప్పుడు పెరుగుతోంది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అనేది. సో, ఈవెన్ దో ఎక్కువ మందికి డిటెక్ట్ అవుతోంది. ఎక్కువ మంది హాస్పిటల్స్ కూడా వస్తున్నారు. అండ్ సమ్ ఆఫ్ దీస్ ఆర్ గెటింగ్ డయాగ్నోస్డ్ అట్ అన్ ఎర్లీ స్టేజ్. ఓకే.